సూపర్ స్టార్ కృష్ణ హీరోగా కోదండరామిరెడ్డి డైరెక్షన్లో మొత్తం 8 సినిమాలు రూపొందాయి. ఈ 8 సినిమాల్లో 5 సినిమాలు కమర్షియల్గా సక్సెస్ను సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన మొదటి 3 సినిమాల్లో అందాల తార శ్రీదేవి హీరోయిన్గా నటించడం విశేషం. అక్కినేని నాగార్జున కృష్ణ కాంబినేషన్లో వచ్చిన రాముడొచ్చాడు సినిమాని పక్కన పెడితే సూపర్ స్టార్ కృష్ణ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన సినిమాలు 7. ఈ 7 సినిమాల్లో 4 సినిమాల్లో శ్రీదేవి హీరోయిన్గా నటించారు. ఆ సినిమాల వివరాలను వాటి జయాపజయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. కిరాయి కోటిగాడు. శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1983 మార్చి 17వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 2 రామరాజ్యంలో భీమరాజు. శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1983 జూలై 28వ తారీఖున విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 3 కంచు కాగడ. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవి గారు నటించారు. 1984 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రం హిట్గా నిలిచింది. ఈ చిత్రం మొదటి వారం కలెక్షన్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది. 4 మహాసంగ్రామం. కృష్ణ శోభన్ బాబు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో కృష్ణ సరసన జయప్రద, శోభన్ బాబు సరసన జయసుధ నటించారు. 1985 ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం అభిమానులు నిరాశపరిచింది. 5 పల్నాటి సింహం. జయసుధ, రాధా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 1985 జూన్ 7వ తేదీన విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. 6 ఖైదీ రుద్రయ్య. శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1986 జూన్ 5వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. 7 సర్దార్ కృష్ణంనాయుడు. విజయశాంతి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1987 జూన్ 11వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మొదటి 3 వారాల్లో మంచి కలెక్షన్లు సాధించి కమర్షియల్గా యావరేజ్గా నిలిచింది. 8 రాముడొచ్చాడు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన తండ్రిగా కృష్ణ గారు నటించారు. హీరో కృష్ణ సరసన సుహాసిని నటించారు. 1996 ఏప్రిల్ 25వ తారీఖున విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. ఇవండి సూపర్ స్టార్ కృష్ణ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన సినిమాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్.